ఏం నరసింహ గారు వాడు మిమ్మల్ని తిడుతున్నాడు? నేను హిందీలో బాగా పూరండి. వాడేం తిడుతున్నాడో తెలియదు కానీ ఎందుకు తిడుతున్నాడో మాత్రం తెలుసు. ఎందుకు తిడుతున్నాడు? వీడు గుప్తా కేసులో ప్రథమ ముద్దాయండి. పిమ్మట వీడికి జామీన్ కట్టరా అని మా ప్యూన్ కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకొని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తానని వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదేంటి వాడు మొహం. వాడు బయటకు వచ్చేలోపు రమేష్ గారిని చెప్పేసి నేను లోపలికి వెళ్తా. నరసింహ వస్తున్నా. ఏంటి ఆ మస్తాన్ గడ్ నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయం కదా సార్. నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నిన్ను చంపేస్తాను. అదేంటి సార్ ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారమయ్యా. అదేంటి సార్ నా బరువు ఎంతంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. ఏడ్సంలే. ఆ మస్తాన్ నా రైట్ హ్యాండ్ అయ్యా. వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను? గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? నిన్ను తీసుకెళ్లి తగలయ్యా. డోర్ తో గుద్దడం కంటే కార్ తో గుద్దారు ఒక దెబ్బతో ప్రాణం పోద్ది. నేను చెప్పే జాగ్రత్తగా విను. అలాగే సార్. 4 రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకులో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్? మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను. లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ 2 పనులు జరగలేదు, కోర్టు హాల్లో నేను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిపిటేషన్ ఎందుకులే సార్, మాటల్లో డేంజర్ అర్థమైందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజ్ లో కాలేశాం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని షైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు. నువ్వు పోని. మణికంట, వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు, తిప్పడానికి చేతులు ఇచ్చావు, గోక్కోవడానికి జంజం ఇచ్చావు. ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి. ఏం శాస్త్రి గారు దీక్ష? అవునయ్యా, మానసమాల వేసుకున్నాను. మందు మానేసే శక్తిని ప్రసాదించమని 36 రోజులు కఠోరమైన దీక్ష చేశాను. ఇంకొక 5 రోజులు చేస్తే బ్రాంతిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవునవును, అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు. నీనోరు బడా నీ అమ్మకడు మాట. శుభవాని మందు మానేద్దాం అనుకుంటే అదేం దీవనం రా వెధవన్నారు వెధవా. ఓరి దుష్టా, ఇదేం పని రా? ఏంటా నీ పూజల దెబ్బకి రూములు అగ్గిపెట్లు కూడా కరువయ్యాయి. అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ ని నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను. నమస్కారం లాయర్ గారు. ఈ దొంగ నమస్కారాలే వద్దు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చిందా డౌట్? కష్టపడి భూపతి గారింట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా? జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది. అందుకే దీక్ష తీసుకుని మందు మానేసా. అఘోరించావు గాని నీ రూమ్ మేట్ ఆ కప్పగంతుల రమేష్ గాడు ఎక్కడ? ఇప్పుడే సిగరెట్ వెలిగించుని ఎవరి కొంప తగలడానికి అదే పెళ్ళాడు. ఎందుకు? వాడు కనపడితే నేనే తగలబెడతామని. ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్? ఏం చేశాడు లాయర్ గారు? ఒక హంతకుడికి జామీన్ కట్టరాని 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా? వాడు కనపడితే రేప్ కేసు పెట్టి బొక్కలతో ఇస్తానని చెప్పు. इसको ये बिग प्लेट दो. इसको पूरी नहीं आते, पानी आते. चल चल. ఇదేమిటి బొంబాయిలో ఎక్కడికి వెళ్ళినా గుర్రాన్ని ఎదిరించాడు చల్ చల్ అంటున్నారు. ఇంజనీరింగ్ చదివి గాలి ముండా కొడుకులా తిరిగాను. హిందీ నేర్చుకుంటే బాగుండేది. रूपाई में परमात्मा है, परमात्मा में बम्बई है, मुंबई है. ఏమైంది ఆయనకి? పైకి పోయినాడా? कॉर्पोरेशन फोन करो. अरे बैंक को बुलाओ यार. ఎవరే మీరు? కార్పొరేషన్ జాన్? हटो 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 हटो. क्या होगा भाई? ఏమైంది అందరికి? ఒరే కప్ప, ये कप्पा कौन है? ఒరే కప్ప గంతుల రమేష్. रमेश नहीं, सुरेश. रमेश नहीं, रमेश नहीं. ఆగ్రా, రైట్ ఆగ్రా, నా కొమ్మ కూర్చోవరా. రేయ్ ఆగ్రా, రేయ్ ఆగ్రా.